చూస్తున్నారు ఇక ఇక్కడ ఒక ఇల్లు లాగైతే ఉంది. ఆ ఇంట్లో రాముడు సీత కలిసినట్టు ఉన్నది. ఇక్కడ రియల్ గా చూస్తున్నట్టయితే ఒక పర్ణశాలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ వీళ్ళు డెకరేషన్ చేయబడింది. విగ్రహం కి కాస్ట్ వచ్చేసి 60,000 అయిందండి. 60,000 అయింది విగ్రహం కాస్ట్ వస్తుంది. విత్ జ్యువెలరీ వర్క్ మీరు చూసినట్టయితే మొత్తం డైమండ్స్ తో ఉంటాడు వినాయకుడు. విత్ జ్యువెలరీ వర్క్ చేయడం జరిగిందండి. డెకరేషన్ మొత్తం ఖర్చు వచ్చేసి 4 lakhs అయింది బ్రో. మన అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని మేము నాగ్పూర్ నుంచి వర్కర్స్ తెప్పించుకొని సెట్ అంతా ఏర్పడడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సాయినగర్ కా రాజా. ఇప్పుడు లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మహబూబాద్ డిస్ట్రిక్ట్ తొర్రూరు మండలం సాయినగర్ కాలనీలో ప్రతి సంవత్సరం డిఫరెంట్గా అయితే పెడుతున్నారు. ఆడైతే నేను ఎలా నాకు వీడియో ఎలా తీయాలనిపించింది అంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేనైతే చూశాను. అంటే వాళ్ళ వినాయకుడు ఇలా ఉందని చెప్పి నాకైతే పర్సనల్గా నచ్చింది. అంటే నేను డైరెక్ట్ పోతే ఎలా ఉందో అది తెలుసుకుందామని చెప్పి వీడియో రూపంలో మీకు చూపిస్తాను. నేను కూడా చూసాను గైస్. ఆడికి వెళ్ళిన తర్వాతకి డెకరేషన్ ఎలా ఉంది, అది వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి రామ మందిర్ అనమాట. ఆ రామ మందిర్ ఎలా ఉంది ప్రతి ఒక్కడైతే చూపిస్తాను గైస్. ఎండ్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా గైస్? ఇప్పుడు నేను ఆడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను వ్లాగ్. గైస్ మొత్తానికి అయితే మేము సాయినగర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చినాం గైస్. ఇక్కడ ఈ విగ్రహం ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది నీకు ఇంతకుముందు అయితే చెప్పినాను కదా. ఫస్ట్ అయితే అది ఎలా ఉంది ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను గైస్. ఇప్పుడైతే నేను విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాను. మన వెనకాల చూస్తున్నట్టు రామ మందిర్ తోనైతే మంచి కాన్సెప్ట్ తోనే తెచ్చినారు వీళ్ళు. ఆ కాన్సెప్ట్ ఈ ఐడియా ఎలా వచ్చింది, ప్రతి ఇయర్ వీళ్ళు చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. పోయిన ఇయర్ కూడా వీళ్ళు మంచు కొండలలో వినాయకుడు పెట్టడం జరిగింది. ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్ తోనైతే వీళ్ళు చేయడం జరిగింది గైస్. ఇప్పుడైతే నేను ఆడికైతే వెళ్తున్నాను. లోపల డెకరేషన్ ఎలా ఉంది బయట నుంచి చూస్తున్నారు కదా, మంచి ఆసంగా ఉంది. వాళ్ళ యూత్ మెంబర్స్ కూడా అడిగి తెలుసుకుందాము ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎలా డెకరేషన్ చేశారు, ఎన్ని రోజులు పట్టింది డెకరేషన్ చేయడానికి, ప్రతి ఒక్కటైతే విజువల్స్ చూపిస్తాను. వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. ఇప్పుడైతే ఆడికైతే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను కెమెరా తిప్పాలి కదా, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను గైస్. ఓకేనా గైస్? గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సాయినగర్ గణేష్ డెకరేషన్ అనమాట. మొత్తం రామ మందిర్ తోనైతే వీళ్ళు రామ మందిర్ టైప్ అయితే వీళ్ళు డెకరేషన్ చేశారనమాట. వీళ్ళు చాలా అంటే చాలా ఆసమ్ గైస్. ప్రతి ఇయర్ కూడా వీళ్ళు డిఫరెంట్ ఐడియాలతోనే చేశారనమాట. డెకరేషన్ ఇలా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను గైస్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. చూస్తున్నారు గైస్, ఇప్పుడు వచ్చేసి మనకి రాముని మందిరంలో ఎలా ఉందో అయోధ్య టైప్ లో చేశారు వీళ్ళు. చూస్తున్నారు గైస్, రాముని ప్రత్యేకలు అన్నది ఇక్కడ పెట్టారు. మొత్తం షెడ్ లాగానే వేసారు ఇక్కడ. మంచి ఆసంగా ఉంది. నేను చూస్తూ మిమ్మల్ని కూడా మీకు కూడా చూపిస్తున్నాను. మీరు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనేది నేను అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. చూస్తున్నారు గైస్, మా ఆసం అంటే ఆసంగా ఉంది. రాముని రూపంలో గణపతి అయితే ఉన్నాడు గైస్. వీళ్ళు డిఫరెంట్ విగ్రహాలు డెకరేషన్ తోనైతే వీళ్ళు అంటే ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్ ఐడియాలతోనైతే వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. చూడండి గైస్. డెకరేషన్ కూడా నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి వినాయకుడు ఎలా ఉందో ప్రాపర్ గా అయితే చూపిస్తాను గైస్. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మన సాయినగర్ కా రాజాకి మనకి స్పెషాలిటీ కూడా ఉన్నదంట. ఆ స్పెషాలిటీ ఏంటో మన యూత్ మెంబర్ ని అన్నని అడిగితే తెలుసుకుందాం. సిద్ధన్న, సరే మన గణపతిగా
స్పెషాలిటీ ఏంటి అసలు? స్పెషాలిటీ అయితే అన్న ఇది మీ అందరూ తెలిసిందే, అయోధ్య రామ మందిర్ లల్లా ఐడియల్ షేప్ లో ఉంది. అవును. స్పెషాలిటీ ఏంటిదంటే అన్న మనకి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి సాంప్రదాయం మొత్తం కలగలిపి మనకి ఎంత వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇచ్చినాం చూడండి. మీకు కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి చూసినట్టయితే మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మన గరుత్మంతుడు హనుమంతుడు కింద ఉన్నది. దాని తర్వాత మనం దశావతార థీమ్ తీసుకోవడం జరిగింది అన్న. ఫస్ట్ మనకు వచ్చేసి కూర్మ అవతారము, తర్వాత మక్ష అవతారం, కూర్మ అవతారం, వరహ అవతారము, నరసింహ అవతారము, పొట్టివాముని అవతారం, ఇటు 5 తీసుకోవడం జరిగిందన్న. మీరు ఎక్స్క్లూజివ్ ఒకసారి చూసుకోండి. దాదాపు త్రిమూర్తులు విష్ణు బ్రహ్మ మహేశ్వర్ తీసుకోవడం జరిగింది. శంకు చక్రము తీసుకోవడం జరిగింది. అటు సైడ్ మళ్ళీ చూసినట్టయితే అన్న మనకి ఇక్కడ పరశురాముని అవతారం, రామ అవతారం, కలికి అవతారం అప్కమింగ్ ఇప్పుడు వచ్చేది కలికి అవతారము. అక్కడ చూసినట్టు గరుత్మంతుని తీసుకోవడం జరిగింది. ఇదైతే విగ్రహం స్పెషాలిటీ అన్న. దశావతారం మనకి మొత్తం కాన్సెప్ట్ చూపెట్టాలి. ఎందుకంటే రాముంది ఒక దశావతారాలు ఎట్లా వచ్చినాయి మనకు ఒక అప్కమింగ్ జనరేషన్ ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము ఆలోచించి ఇట్లా ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. విగ్రహం అయితే ఇదన్న స్పెషాలిటీ అయితే. ప్రజల్లోకి వాళ్ళకి రామ్ అంటే హిందూ ధర్మం అంటే ఏంటో వాళ్ళ తెలవడం మెసేజ్ కోసం అయితే వీళ్ళు విగ్రహం అయితే పెట్టారు గైస్, చూస్తున్నారు కదా. ఇప్పుడు అన్న దా స్పెషాలిటీ ఏంటో ప్రతి ఒక్కటి అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూస్తున్నారు గైస్, మన హిందూ ధర్మాన్ని అయితే కాపాడండి, ఓకేనా గైస్. గైస్ ఇప్పుడు వచ్చేసి మన పక్కనైతే మన ఉదయ్ అన్నమాట. ఉదయ్ అన్న గుజరాత్ నుంచి వచ్చిందనమాట. ఈ అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఈ అన్న ఛానల్ పేరు వచ్చేసి మనో బ్లాగ్స్ అన్నమాట. ఈ అన్న ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఈ రోజే. మంచి సంతోషం మీద ఉన్నాడు అన్న అయితే. ఈ అన్న మంచి సంతోషం మీద ఉన్నాడు. ఇద్దరం కలిసి అయితే మేము ఈ రోజు సాయినగర్ రాజా అనే వినాయకుని దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఈ రోజు అయితే మంచి ఉత్సాహం మీద అయితే ఉన్నాము. అన్న ఛానల్ మానిటైజేషన్ అయింది. ఈ మన ఛానల్ ఎప్పుడైతుందో మీ అందరి మీద డిపెండ్ అయి ఉన్నది, ఓకేనా గైస్. చిన్న పిల్లలు చూడండి, వాళ్ళు మంచి ఉత్సాహం మీద ఉన్నారు. మేము పడతాం వీడియోలు అని చెప్పి వాళ్ళు. సో గైస్ నా ఛానల్ కి ఎలా సపోర్ట్ ఇచ్చిర్రో, సో మన రుతిక్ ఛానల్ కూడా అంత సపోర్ట్ చేయాలనుకుంటున్నా. సో మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ కూడా తొందరగా మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో హ్యాపీగా ఉన్నా. సో ఇంకా నాకు సపోర్ట్ ఇవ్వాలి, రుతిక్ కూడా సపోర్ట్ ఇవ్వాలి, మాకు అందరికి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా, ఇస్తారు కూడా. సో మన రుతిక్ కూడా కష్టపడుతున్నాడు. సో ఇంతకుముందు ఒక ఛానల్ ఉండే, సో ఇంతకుముందు ఛానల్ కూడా సో కొన్ని పర్సనల్ ఇష్యూ వల్ల ఛానల్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రుతిక్ కొత్త ఛానల్ పెట్టిండు గైస్. సో రుతిక్ ని అయితే సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. సో ఇవ్వాలి కూడా గైస్. సో రుతిక్ కూడా మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాడు. సో ఇప్పుడైతే మన రుతిక్ సాయినగర్ బ్లాగ్ తీస్తామని అతను చెప్పిండు. సో సరే నేను కూడా ఫ్రీగా ఉన్నా వస్తుందా అని అయితే వచ్చిన. సో మన రుతిక్ బ్లాగ్ తీస్తుండు, బ్లాగ్ అయితే సూపర్ గా తీస్తుండు. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, నాకైతే నచ్చింది కాబట్టి మీకు నచ్చుతుంది. సో లైక్ చేయండి అందరూ. సో వాళ్ళ సభ్యులు కొందరు వేటికి వెళ్ళారు. సో వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడి తర్వాత మీతో మాట్లాడతారు. కలుస్తారు. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మన సాయినగర్ రాజా మన యూత్ మెంబర్ అయితే ఇక్కడ ఉన్నారో ఆ యూత్ మెంబర్ అడిగైతే తెలుసుకుందాము. బ్రో ఇప్పుడు వచ్చేసి మన వినాయకుడిని ఎక్కడి నుంచి తెచ్చారు? ముందుగా అందరికి భారతదేశ ప్రజలందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ మాది సాయినగర్ రాజా యూత్ అసోసియేషన్ అండి, మహబూబాద్ డిస్ట్రిక్ట్ తొర్రూరు మండల్ సాయినగర్. ఇది బాలరాముడు ఐడియల్ అండి. బాలరాముడు ఐడియల్ వచ్చేసి మేము దూర్పేటలో ఫస్ట్ బుక్ చేసుకొని డెకరేషన్ దగ్గర చేపించుకోవడం జరిగింది. ఇది మేకింగ్ ఇది అనుకోని డెకరేషన్ తగ్గట్టు ఐడియల్ చేపించడం జరిగింది. జ్యువెలరీ వర్క్ కొద్దిగా డిఫరెంట్, మీరు యూనిక్ మోడల్ ఉంటుంది విగ్రహం చూసినట్లయితే. జ్యువెలరీ వర్క్ కొద్దిగా మన తెలంగాణ స్టైల్ కాకుండా కొద్దిగా మహారాష్ట్రన్ స్టైల్లో కొద్దిగా చేపించడం జరిగింది. బాలరాముని విగ్రహం ఇదైతే ధూల్పేట నుంచి తెచ్చుకున్నాం, హైదరాబాద్. ఓకే బ్రో, ఇప్పుడు ఈ ఐడియా మొత్తం మీకు ఎలా వచ్చింది? ఐడియా మొత్తం అండి రాముని మందిరం ఎందుకు వచ్చిందని మేము ప్రతి ఒక్కసారి యూనిక్ కాన్సెప్ట్ తో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కసారి మేము డిఫరెంట్ ఒక థీమ్ తీసుకొని రావడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మీరు చూసినట్టయితే కేదార్నాథ్ థీమ్ తీసుకోవడం జరిగింది. ఆ లాస్ట్ టైం కూడా స్పేస్ మనకి వజ్రోత్సవం దినోత్సవంగా ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. స్పెషల్ గా ఈసారి మేము అయోధ్య కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఎన్నో పోరాటం, మనకి హిందూస్ పోరాటం వల్ల మనకి అయోధ్య రామ మందిర్ కట్టినాం కాబట్టి ఆ యొక్క ఫీల్ ని ఇక్కడ మా సాయినగర్ ప్రజలందరికీ తెప్పియాలని అయోధ్య కాన్సెప్ట్ తీసుకొని ఇక డెకరేషన్ చేయడం జరిగింది. ఓకే బ్రో, ఇప్పుడు వచ్చేసి మన విగ్రహంకి ఎంత ఖర్చు అయింది? విగ్రహంకి కాస్ట్ వచ్చేసి 60,000 అయిందండి. 60,000 అయింది విగ్రహం కాస్ట్ వస్తుంది. విత్ జ్యువెలరీ వర్క్ మీరు చూసినట్టయితే మొత్తం డైమండ్స్ తో ఉంటాడు వినాయకుడు. ఇది జ్యువెలరీ వర్క్ చేయడం జరిగిందండి. అవును బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు వచ్చేసి మన
ఈ డెకరేషన్ కి అంత ఖర్చు ఎంత అయింది? ఈ డెకరేషన్ మొత్తం ఖర్చు వచ్చేసి 4 lakhs అయింది బ్రో. మన అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని మేము నాగ్పూర్ నుంచి వర్కర్స్ ని తెప్పించుకొని సెట్ అంతా ఏర్పడడం జరిగింది. ఒక 1.5 days బిఫోర్ ముందు నుంచి ఈ వర్క్ అంతా స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క మండపం గట్ట చూసినట్టయితే ఒక 10 days మనకి నార్మల్ గా చేసిస్తారు. కానీ మేము అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని వర్కర్స్ ని వాళ్ళతో వర్క్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఈ రామ్ మందిర్ ఇలా కట్టి ప్రజలకి మీ ఫీల్ తెప్పియాలని ఒక మంచి కాన్సెప్ట్ తోనైతే ఈ రామ్ మందిర్ అనేది చేయడం జరిగింది. చాలా మంచి మంచి ఆలోచన బ్రో. ఓకే గైస్, ఇలా గైస్ ఇది వచ్చేసి మనకి పర్ణశాలలో ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్ తీసుకొని అయితే వీళ్ళు పెట్టడం జరిగింది గైస్. గడ్డితోని ఒక రూమ్, ఒక ఇల్లు లాగానైతే ఉంది గైస్. చూస్తున్నారు గైక ఇక్కడ ఒక ఇల్లు లాగైతే ఉంది. ఆ ఇంట్లో రాముడు సీత కలిసినట్టే ఉన్నది. ఇక్కడ రియల్ గా చూస్తున్నట్టయితే ఒక పర్ణశాలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ వీళ్ళు డెకరేషన్ చేయబడింది గైస్. చూస్తున్నట్టయితే మొత్తం రాముని సంబంధించిన డెకరేషన్ అనేది ఇక్కడ మొత్తం ఆస్టిక్ గా ఇక్కడ దింపారని చెప్పొచ్చు గైస్. వినాయకుడు చూస్తున్నట్టయితే మనకి రాముని అవతారంలో వినాయకుడు అయితే ఉన్నాడు. చూస్తున్నారు గైస్. ఇప్పుడు వచ్చేసి మన యూత్ మెంబర్ తోని కూడా మాట్లాడాం కదా, వాళ్ళ మాటల్లో అయితే ఆయన ఎక్కడి నుంచి డెకరేషన్ ఎలా అంటే మహారాష్ట్ర నుంచి అయితే తెప్పించి వాళ్ళ వర్కర్స్ ని వాళ్ళు డెకరేషన్ అనేది చేపించడం అనేది జరిగింది గైస్. చూస్తున్నారు ఇంత పెద్ద డెకరేషన్ కి వచ్చేసి 4 lakhs అయితే అయిందంట ఈ డెకరేషన్ కి.